ముంబైలోని వాకాడే స్టేడియంలో గురువారం జరిగిన లీగ్ దశ మ్యాచ్లో భారత్ 302 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో సెమీఫైనల్కు అర్హత సాధించి తొలి జట్టుగా అవతరించింది. మెన్ ఇన్ బ్లూ టోర్నమెంట్లో వరుసగా 7వ విజయాన్ని నమోదు చేసింది. ఈ ప్రక్రియలో దక్షిణాఫ్రికాను అధిగమించి 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేయడంతో శ్రీలంక కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంకతో మ్యాచ్లో 5 ఓవర్లు వేసిన షామి కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా అందులో ఒకటి మేడిన్ కావడం విశేషం. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో షామి అరుదైన ఘనత సాధించారు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా చరిత్ర సృష్టించారు. వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటి వరకు 45 వికెట్లు పడగొట్టిన షామి భారత బౌలింగ్ దిగ్గజాలైన జహీర్ ఖాన్, జవగల్ శ్రీనాథ్లను అధిగమించాడు. వీరిద్దరూ వన్డే వరల్డ్ కప్ లో 46 వికెట్లు పడగొట్టారు. వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడిన షామి 14 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్ కప్ లో షామికి ఇది 3వ 5 వికెట్ల హాల్ కావడం విశేషం.